వరద సహాయక చర్యలు సక్రమంగా అందించడంలో ప్రభుత్వ యంత్రాంగం తీవ్రంగా విఫలమైనట్లు కనిపిస్తోంది. వరద బాధితులు తమకు పరిహారం కావాలంటూ విజయవాడ కుమ్మరిపాలెం సెంటర్లో సోమవారం రాత్రి బైఠాయించారు. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలియజేస్తున్న వరద బాధితులకు న్యాయం చేయాల్సింది పోనిచ్చి ప్రభుత్వ యంత్రాంగం పోలీసుల చేత లాఠీచార్జ్ చేయడం పలు విమర్శలకు దారితీస్తోంది. న్యాయం చేయమని నిరసన చేస్తున్న తమపై లాఠీచార్జ్ చేయడం ఏంటని బాధితులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆల్పనాలు చేసుకొని వదిలే ట్రాఫిక్ అయితేనే ఎంత ఘనంగానే ఆడుతున్నారు. రండి అవును నాకు ఎటువంటి అలాగే ఎవరు రాలేదు చెప్పి బాగుంది.
చెప్పారు. అలా ఉందండి. నీళ్ళు బాగా వచ్చినాయి, పాములు కూడా వచ్చినాయి 2. అంటే నీళ్ళలో వచ్చేదానికి చేసేదే వచ్చినాయి. అలాగా మా పరిస్థితి ఏం బాగలేదండి. మా మునిగిపోయిన వాళ్ళకి 25,000 రూపాయలు ఇస్తానన్నారు కదా గవర్నమెంట్. ఎవరు అడగటం లేదు, ఎవరు చెప్పడం మీరు అప్లై చేసుకోలేదు ఆన్లైన్లో? సచివాలయంలో అప్లై చేసుకోలేదా మీరు? నీళ్ళు మునిగిపోయి మేము నాన్న ఇదైపోయి సామానులు అన్నీ పోయి తిండికి లేక నాన్న ఇబ్బందులు పడుతున్నాం. మాకు నీళ్ళు రాలేదని జనాలు చెప్పారండి. మేము ఎలా బతకాలి? అసలు మాకు నీళ్ళు లేవు. నీళ్ళు రాలేదని చెప్పిన వాళ్ళు ఎవరో తెలియట్లేదు. అందరికీ సామాను పోయి అన్నీ పోయి నాన్న బేపచ్చి అయిపోయాం. మేము ఎలాగున్నామో ఎవరు పట్టించుకోరా. ఓట్లు కావాల్సినప్పుడు అందరూ వస్తున్నారు, మా గురించి ఎవరు పట్టించుకోవట్లేదు. మేము ఎలా బతకాలి? ఇప్పుడు రోడ్డు ఎక్కాము మేము అందరినీ. మీరు అందరూ న్యాయం చేసినట్టుగా చెప్పండి సార్. పొద్దున్న నుండి మేము మొన్నంతా తిరిగాము, ఈ రోజంతా తిరిగాము. మీరందరూ న్యాయం చేసినట్టుగా చెయ్యండి అయ్యా. మాకేం కావాలి? ఏం న్యాయం చేస్తారో చెయ్యండి. అన్నీ పోయాయండి. బియ్యం, ఎత్తాలు, మంచాలు, నూనె డబ్బాలు మొత్తం సామాను అంతా తిరిగిపోయాయి. 25,000 మాకేమి ఇస్తామనలేదు. మాకు నీళ్ళు రాలేదని చెప్పారండి సార్. మాకేం రాయలేదు, ఎవరికి రాయలేదు. ఎంఏకి రాలేదు ఏంటి అని కూడా మాకు అడిగిన వాళ్ళు లేరు. మా గురించి కార్పొరేటర్ కూడా మాట్లాడండి. ఇబ్బంది పడితే మేము రెడ్ జోన్లో లేదు అని ఖచ్చితంగా పైకి వెళ్ళింది, మా జోన్లో లేదు అసలు అని ఇప్పటి వరకు మాకు వచ్చి చూసింది లేదు, చెందింది లేదు. మేము ఎన్ని ఆఫీస్ మార్నింగ్ మేము ఇంట్లో చిన్నపిల్లలను కూడా వదిలేసి మార్నింగ్ కలెక్టర్ ఆఫీస్కి ఇవాళ లాస్ట్ డే అన్నారని చెప్పి వాళ్ళు మార్నింగ్ 10 దగ్గర నుంచి ఇప్పటి వరకు మేము వెళ్ళని ఆఫీస్ లేదు సార్. కానీ 10 రోజుల నుంచి మేము కంటిన్యూగా తిరుగుతూనే ఉన్నాము. ఇదిగో వస్తారు, అదిగో వస్తారని సచివాలయం వాళ్ళు కూడా ఎటువంటి రెస్పాన్స్ ఏమి ఆన్సరే చేయట్లేదు. మా దానికి మున్సిపల్ కమిషనర్ ఆఫీస్కి వెళ్తే మా ముందే మా సచివాలయానికి ఫోన్ చేస్తే మా సార్ చెప్తున్నారు మా ముందే మాకు నీళ్లు రాలేదని మా ముందే చెప్తున్నారు. ఇక్కడ నుంచే వచ్చిందని వాటర్ లేకపోతే మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి, ఫొటోస్ ఉన్నాయి. మా పాడైపోయిన ఫర్నిచర్, పాడైపోయిన వస్తువులు సామాను మొత్తం మంచాలు పోయినాయి, గ్రైండర్లు పోయినాయి, వాషింగ్ మిషన్లు పోయినాయి. మేము సమస్తం కోల్పోయి ఉన్నంత వాటికి మేము అడ్జస్ట్ అయ్యి ఎప్పుడు వస్తారా అని అధికారులు ఎదురు చూస్తుంటే మాది అసలు రెడ్ జోన్లో లేదని చెప్పి తెలిసిన కాడి నుంచి మేము తిరుగుతున్నాం అండి. ప్రతి ఆఫీస్ కాడ తిరుగుతున్నాం, ప్రతి సచివాలయానికి తిరుగుతున్నాం. మాకు ఏ రెస్పాన్స్ రావట్లేదు. ఎవరు ఏమి మేము అక్కడ పులిమి గార్డెన్లో కాల్చుకొని వెయిట్ చేసి సార్ వచ్చేదాకా వెయిట్ చేసి ఆ కలెక్టర్ గారిని కూడా మేము చూపించాం. ఫోటోస్ కూడా ఉన్నాయి. మాకు వాటర్ రాలేదని వాళ్ళు ఎలా చెప్పేస్తారు సార్? వాటర్ రాకపోతే అన్ని వాటర్లు వచ్చి చూసి